అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 9th క్లాస్ చాప్టర్ 1 సంఖ్యామానానికి సంబంధించి 1.5 ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది చేయడం జరుగుతుంది. వాటికన్నా ముందు వాస్తవ సంఖ్యలకు ఘాతాంక నియమాలు ఏ విధంగా ఇచ్చారో చూసుకుంటే క్రింది వాటిని ఎలా సూక్ష్మీకరించాలో మీకు తెలుసా అన్నారు. సో మనకి ఇక్కడ సంఖ్యలు ఇచ్చి వాటిని సూక్ష్మీకరించమన్నారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు, 17 స్క్వేర్ ఇంటూ 17⁵ అన్నారు. సో దీన్ని మనం ఏ విధంగా చేస్తామంటే 17 స్క్వేర్ ఉంది. ఫస్ట్ మనం ఘాతాంక నియమాలంటే a/m ఇంటూ a/n ఈక్వల్ టు a/m ప్లస్ n, a/m హోల్ పవర్ n ఈక్వల్ టు a/mn. నెక్స్ట్ a/m బై a/n ఈక్వల్ టు a/m మైనస్ n. ఇక్కడ m గ్రేటర్ దెన్ n అయినప్పుడు. నెక్స్ట్ a/m ఇంటూ b/m ఈక్వల్ టు ab హోల్ పవర్ m. నెక్స్ట్ a/0 ఈక్వల్ టు 1, a/1 బై n ఈక్వల్ టు a మైనస్ n. 1 బై a/n ఈక్వల్ టు a మైనస్ n. nth రూట్ ఆఫ్ a ఈక్వల్ టు a/1 బై n. ఇవి ఘాతాంక నియమాలు. సో మనకి వీటిని సూక్ష్మీకరించమన్నారు. ఇది a/m ఇంటూ a/n రూపంలో ఉంది. ఈ రూపంలో ఉంది కాబట్టి a/m ప్లస్ n అవుతుంది. అంటే 7⁻² ప్లస్ 5 ఈక్వల్ టు 7⁻7. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇది a/m హోల్ పవర్ n రూపంలో ఉంది కాబట్టి 5/2 7 ఎంత 14, 514. నెక్స్ట్ థర్డ్ బిట్ చూసుకుంటే 23⁻10 బై 23�7 ఈక్వల్ టు ఎంత అంటే మనకి a/n బై b/n ఈక్వల్ టు a/m మైనస్ n కాబట్టి 20⁻m మైనస్ అంటే 10 మైనస్ 7. సో 23⁻10 మైనస్ 7 అంటే ఎంత 3, అంటే 23 క్యూబ్. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే 7 క్యూబ్ ఇంటూ 9 క్యూబ్. సో మనకి ఇది ఏ రూపంలో ఉంది, a/m ఇంటూ b/n. అంటే ఇక్కడ మన ఘాతానికి సమానంగా ఉన్నాయి భూములు. ab హోల్ పవర్ m అవుతుంది, అంటే a ఇంటూ b హోల్ పవర్ m. సో అదేవిధంగా మనకి ఇది ఏమవుతుంది 7 ఇంటూ 9 హోల్ పవర్ 3. 7 9 ఎంత 63 హోల్ క్యూబ్. ఇది ఆన్సర్. ఇక్కడ ఒక పాయింట్ చూసుకుంటే ఏ గ్రేటర్ దెన్ 0 ఏ ఒక ధన వాస్తవ సంఖ్య మరియు n ఒక ధనపూర్ణ సంఖ్య. b గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు b/n ఈక్వల్ టు a అయినప్పుడు nth రూట్ ఆఫ్ a ఈక్వల్ టు b అవుతుంది. సో ఇది పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏ గ్రేటర్ దెన్ 0 అయ్యి ఏ ఒక ధన వాస్తవ సంఖ్య మరియు n ఒక ధనపూర్ణ సంఖ్య అవుతుంది. b గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు b/n ఈక్వల్ టు a అవుతుంది, అయినప్పుడు nth రూట్ ఆఫ్ a ఈక్వల్ టు b అవుతుందని అర్థం. నెక్స్ట్ అదేవిధంగా ఒక ధన వాస్తవ సంఖ్య ఏ గ్రేటర్ దెన్ 0 m మరియు nలు 1 తప్ప మరే ఇతర కారణాంకాలు లేని పూర్ణ సంఖ్యలు మరియు n గ్రేటర్ దెన్ 0 అయినా a/m బై n ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ a హోల్ పవర్ m. అప్పుడు ఏమవుతుంది nth రూట్ ఆఫ్ a/m అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం 20 చూసుకుంటే అందులో ఫస్ట్ బిట్ 2/2/3 ఇంటూ 2/1/3 సూక్ష్మీకరించాలి. 2/2/3 ఇంటూ 2/1/3 దీన్ని సూక్ష్మీకరిస్తే a/m ఇంటూ a/n రూపంలో ఉంది కాబట్టి 2/2/3 ప్లస్ 1/3. సో దీన్ని మనం ఎల్సిఎం కడితే ఏమవుతుంది 2 ఇక్కడ హారాలు 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 2 + 1 ఎంత 2 + 1/3 చేస్తే 2/3/3 క్యాన్సిల్ అయితే 2. నెక్స్ట్ సెకండ్ బిట్ 3/1/5 హోల్ పవర్ 4. ఇది a/n హోల్ పవర్ n రూపంలో ఉంది కాబట్టి 3/1/5 ఇంటూ 4 చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది 3/4/5. నెక్స్ట్ 7/1/5 బై 7/1/3. ఇది a/m బై a/n ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి 7/1/5 మైనస్ 1/3 చేస్తే మనకి 7 దీనికి ఎల్సిఎం కడితే ఎంత అవుతుంది 15. 5 3 15. 15లో 5 అనేది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది.
3లో 15 అనేది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 5 చేస్తే మనకి 3 - 5 అంటే 7 పవర్ -2/15. నెక్స్ట్ ఫోర్త్ది 13 to the power of 1/5 into 7 to the power of 1/5. ఇది a పవర్ m ఇంటూ b పవర్ m ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి ab హోల్ పవర్ m అవుతుంది. అంటే 13 into 17 హోల్ పవర్ 1/5. మనకి 13 17 ఎంతో చూస్తే 7 3 21, 2 ఉంది, 1 7 2 91, 13 1 2 13 9 ప్లస్ 3 అంటే 12, ఇక్కడ 1 ఉంది, 221 హోల్ టు ద పవర్ 1/5. ఇది ఆన్సర్. నెక్స్ట్ అభ్యాసం 1.5లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది చేస్తాం. ఫస్ట్లో తీసుకుంటే ఫస్ట్ బిట్ 64 to the power of 1/2ని చేయాలి. సూక్ష్మీకరించమన్నారు. 64 to the power of 1/2ని మనం ఏ విధంగా చేస్తామంటే 64 అంటే ఎంత మనకి 8 8 64 అంటే 8 స్క్వేర్ హోల్ టు పవర్ ఆఫ్ 1/2 చేస్తే మనకి ఎంత 8 into 2 into 1/2. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, మనకి ఆన్సర్ 8. నెక్స్ట్ సెకండ్ బిట్ 32 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/5 అంటే 32ని ఏ విధంగా రాయొచ్చు 2 into 2 into 2 into 2 into 2 అంటే 2 to the power of 5 కింద రాయొచ్చు. 2 to the power of 5 into 2 to the power of 5 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 1/5 చేస్తే ఎంత వస్తుంది 2 into 5 into 1/5. ఈ 5 క్యాన్సిల్ అవుతాయి, మనకి 2 మిగులుతుంది. నెక్స్ట్ 125 ఉంది. 125 అంటే మనకి 5 క్యూబ్ 5 into 5 into 5 5 5 25, 25 5 125. 5 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 చేస్తే మనకి 5 క్యూబ్ ఇంటూ 1/3. ఈ 3 క్యాన్సిల్ అయితే మనకి 5 మిగులుతుంది. నెక్స్ట్ సో ఇది కూడా 9 అంటే మనకి 3 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 చేస్తే 3 స్క్వేర్ ఇంటూ 3/2. ఈ 2 క్యాన్సిల్ అయితే 3 క్యూబ్ అంటే మనకి 27. 3 3 9 9 3 27. నెక్స్ట్ 32 హోల్ టు ద పవర్ ఆఫ్ 2/5. సో దీనికి 32 అంటే మనం 2 to the power of 5 కింద రాయొచ్చు ఇంటూ హోల్ టు పవర్ ఆఫ్ 2/5 అంటే 2 to the power of 5 ఇంటూ 2/5. ఇది క్యాన్సిల్ అయితే 5 2 స్క్వేర్ అంటే మనకి 4. నెక్స్ట్ 16 ఉంది. 16 ఏ విధంగా రాయొచ్చు మనం 4 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4 చేస్తే మనకి 4 స్క్వేర్ ఇంటూ 3/4 ఉంది. ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఈ 4ని మళ్ళీ 2 స్క్వేర్ చేయొచ్చు. 2 స్క్వేర్ 3/2 ఇక్కడ 3/2 ఉంటుంది. మళ్ళీ ఈ 2 క్యాన్సిల్ అయితే 2 క్యూబ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ 125 - 1/3 ఉంది. సో 125ని 5 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ -1/3 చేస్తే 5 క్యూబ్ ఇంటూ -1/3. ఈ 3 క్యాన్సిల్ అవుతే 5 to the power of -1. ఈ విధంగా అయినా ఉంచవచ్చు, లేదంటే 1/5 కింద అయినా రాయొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా కరెక్ట్. మనం ఈ ఫార్ములాను బేస్ చేసుకుంటే ఇప్పుడు చేసిన ప్రాబ్లం అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ బిట్లో ఫస్ట్ది 2 to the power of 2/3 into 2 to the power of 1/5. సో ఇది a పవర్ m ఇంటూ a పవర్ n రూపంలో ఉంది కాబట్టి 2 to the power of 2/3 ప్లస్ 1/5. సో మనకి ఎల్సిఎం కడితే ఎంత 2 to the power of ఇక్కడ 15 వస్తుంది. 15లో 3 5 టైమ్స్ 5 2 జర్ 10 ప్లస్ 5 అనేది 15లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 1 జర్ 3 చేస్తే మనకి ఎంత 2 to the power of 13/15. నెక్స్ట్ సెకండ్ బిట్ 1/3 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 7 అంటే మనకి ఇక్కడ ఉన్న దాన్ని పైకి తీసుకురావాలంటే ఏమవుతుంది 1/3 క్యూబ్ అంటే మనకి 3 to the power of -3 హోల్ టు ద పవర్ ఆఫ్ 7 అవుతుంది. సో ఇది మనం మార్చామంటే 1/3 క్యూబ్ అవుతుంది. దీన్ని పైకి తీసుకొచ్చాం, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ మైనస్ వాల్యూ వస్తుంది దీనికి కాదానికి.
సో 3 ఏళ్ళు ఎంత 21 3 to the power of -21 ఇది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ బిట్ 11 to the power of 1/2 by 11 to the power of 1/4 ఇది a power m by a power n రూపంలో ఉంది కాబట్టి 11 to the power of 1/2 minus 1/4 a power m minus n ఫార్ములా అప్లై చేసుకుంటాం. చేస్తే ఎంత మనకి 11 to the power of 2కి 4కి ఎల్సిఎం ఎంత 4 4లో 2 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 into 1 అంటే 2 minus 1 చేస్తే మనకి 11 to the power of 1/4 ఇది ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ 7 to the power of 1/2 into 8 to the power of 1/2 అంటే ఇక్కడ మనకి a పవర్ m ఇంటూ b పవర్ m ఫార్ములా రూపంలో ఉంది. అప్పుడు ఏమవుతుంది a ఇంటూ b చేస్తాం అంటే 7 into 8 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 7 56 56 1/2 ఇది ఆన్సర్. సో ఇక్కడతో మనకి 9th క్లాస్లో సంఖ్యామానానికి సంబంధించిన టాపిక్ అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.